పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరువచ్చేదాని కొరకై మీ కృపనివ్వండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగురి నోటి నా మాటలు ఉంచి ఉన్నాను. మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. అపవాది క్రియలు నయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన వాక్యం రాయబడిన మాట ప్రకారము అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. ఆవరణం అంతటిని పరిశుద్ధపరచండి. దేవా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. దేవ, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనం, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకుని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ కృపనివ్వండి. అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకునండి. మైక్ సిస్టమ్, కరెంటు సమస్తాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. మీరే అన్ని విషయాల మహిమ పొందమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 38, 39 వచనాలు మనము అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 4వ 38, 39 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోని ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో గద్దింపగానే అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గద్దించిన ఒక సందర్భము ఇక్కడ వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిటిని గద్దించినట్లుగా మనము చూడవచ్చు. ఈ సమయంలో యేసు ప్రభువారు గద్దించిన 3 సందర్భాలను మనము చూద్దాం. ఈ 3 సందర్భాల్లో ఆ ప్రభు ఎలాంటి వాడో మనకు తెలియజేయబడుతుంది. మనము ఆ ప్రభు ఎలాంటి వాడో గ్రహించి ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మొదటిగా లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనములో గద్దింపగానే అనే మాట వ్రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు జ్వరమును గద్దించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భం ఏంది అంటే, యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా సీమోను పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు ఇంటిలో ప్రభు ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా పేతురు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు
మరి పేతురు అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. అప్పుడు వారు ఏం చేశారంటే ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకున్నారు. ప్రభువా, ఆమె తీవ్రమైన జ్వరముతో బాధపడతా ఉంది అని చెప్పి ఆమెను గూర్చి ప్రభువుతో చెప్పారు. చెప్పినప్పుడు ప్రభు ఏం చేశా ఆమె చెంత నిలువబడ్డాడు. నిలువబడి జ్వరమును గద్దించాడు. గద్దించినప్పుడు ఆ జ్వరము ఆమెను విడిచినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. జ్వరం ఎప్పుడైతే ఆమెను విడిచిపోయిందో వెంటనే ఆమె లేచి ప్రభువుతో ఉన్న వారికి ఉపచారం చేసినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు ఆ ఇంటిలోనికి వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభువునకు పేతురు అత్త ఉపచారం చేయాలి, అంటే పరిచర్య చేయాలి. పరిచర్య చేయడం ద్వారా ఆమె ఆశీర్వాదం పొందుకుంటుంది. గమనించండి, యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వచ్చినప్పుడు యేసు ప్రభునకు పరిచర్య చేస్తే ఆమెకేముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడతా ఉంది కాబట్టి మరి ఆ ఇంటికి వచ్చినటువంటి ప్రభువుకు ఆమె పరిచర్య చేయలేకపోతా వచ్చింది. పరిచర్య చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదం కూడా ఆమె పొందలేకపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు ఆ తీవ్రమైన జ్వరం అనేది, ఆ రోగం అనేది దేన్ని దూరం చేసింది? ఆశీర్వాదాన్ని దూరం చేసింది. ఈ తీవ్రమైన జ్వరము ప్రభువు ద్వారా ఆశీర్వాదం పొందకుండా అడ్డగిస్తా వచ్చింది. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆమె చెంత నిలవబడి అడ్డగిస్తూ వచ్చిన ఆశీర్వాదం పొందకుండా అడ్డగిస్తూ వచ్చిన ఆ జ్వరాన్ని గద్దించాడు. గద్దించినప్పుడు ఆ జ్వరము ఆమెను విడిచిపోయింది. అప్పుడు ఆమె లేచి ఏం చేసిందంటే ప్రభువుతో ఉన్న వారికి ఉపచారం చేసింది, పరిచర్య చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆమె ప్రభువునకు ఉపచారం చేసింది కాబట్టి ఆమెకు ఏం కలిగి ఉంటుంది? ఆశీర్వాదం అనేది కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ప్రభువు జ్వరాన్ని గద్దించడం ద్వారా ఆమె జీవితంలో మరి ప్రభువు ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంది. ప్రభు జ్వరాన్ని గద్దించి ఆ జ్వరాన్ని తొలగించడం ద్వారా ఆమె ప్రభువునకు పరిచర్య చేసి ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటా వచ్చింది. ప్రియులారా, ఈ సందర్భంలో మరి ప్రభు ఎలాంటి వాడుగా మనకు తెలియజేయబడుతూ ఉన్నాడు అంటే ఆశీర్వాదాన్ని చేసేవాడుగా ఉన్నట్లు మనము గ్రహిస్తూ ఉంటున్నాం. జ్వరాన్ని గద్దిస్తూ వచ్చిన ఈ సందర్భంలో ఆ ప్రభు ఎలాంటి వాడు అంటే ఆశీర్వాదాన్ని కలగజేసేవాడు. ఆయన మరి ఆమె ఆశీర్వాదం పొందాలి అనే ఉద్దేశంతో గమనించండి, ఆ ప్రభువు ఆశీర్వాదాన్ని కలగజేసేవాడుగా ఆ రోగం అనేది, ఆ తీవ్రమైన జ్వరం అనేది ఆశీర్వాదం పొందకుండా ఆటంకపరుస్తూ వచ్చింది. అయితే ప్రభువు ఆ తీవ్రమైన జ్వరాన్ని గద్దించి తొలగించి
మరి ఆమె ఆశీర్వాదం పొందినట్లుగా చేశాడు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరూ హృదయంలో పాపరోగాన్ని కలిగి ఉన్నట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. పేతురు అత్తలో మరి వ్యాధి ఉంది అంటే తీవ్రమైనటువంటి జ్వరము తాము ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఆ యొక్క వ్యాధిని బట్టి ఆశీర్వాదం అనేది ఆమె పొందలేకపోయింది. అలాగే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులు హృదయంలో పాపరోగాన్ని కలిగి ఉన్నారు. ఈ పాపరోగాన్ని బట్టి పరలోకపు ఆశీర్వాదాన్ని పొందలేకపోతా ఉన్నారు. పాపరోగాన్ని బట్టి మనుషులకు పరలోకపు ఆశీర్వాదం ఏమవుతుంది? దూరమైపోతా ఉంది. అంటే పాపాన్ని బట్టి మనుషులు పరలోకములో ప్రవేశించలేని స్థితిలో ఉంటా ఉన్నారు. మరి ఇలాంటి మనుషులకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆ ప్రభు ఏం చేశాడు? ఇలాంటి పాపులైన మనుషులు మరి పరలోకపు ఆశీర్వాదాన్ని పొందలేని స్థితిలో ఉంటుండగా పరలోకపు ఆశీర్వాదాన్ని మనుషులకు ఇవ్వడానికి ప్రభు ఏం చేశాడు అంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. గమనించండి, మరి యేసు ప్రభువారు ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. అంటే ఆయన శాపగ్రస్తునిగా చేయబడ్డాడు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని చెప్పి వాక్యం రాయబడింది. మరి యేసు ప్రభువు మ్రాను మీద వేలాడుతూ వచ్చాడు కాబట్టి ఆయన శాపగ్రస్తునిగా చేయబడ్డాడు. చేయబడి ఆయన సిలువలో బలైపోయాడు. మరి ఎవరైతే ఈ విధమైన త్యాగం చేసిన యేసు ప్రభు నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకుంటారో ప్రభు ఏం చేస్తాడంటే వారి పాపాలను క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుస్తాడు. వారి హృదయంలో ఉన్న పాపరోగాన్ని తొలగించి వారిని పరిశుద్ధులుగా చేసి వారిని మరి పరలోకానికి వారసులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. అంటే వారికి పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, మరి ఈ విధంగా ఆ ప్రభువు మరి పరలోకపు ఆశీర్వాదాన్ని మనుషులకు ఇవ్వడానికి సిలువలో శాపగ్రస్తునిగా చేయబడతా వచ్చాడు. మన జీవితంలో ప్రభుని ఎరగక మునుపు మనము కూడా మరి హృదయంలో పాపరోగాన్ని కలిగి ఆ పాపరోగాన్ని బట్టి పరలోకపు ఆశీర్వాదాన్ని పొందలేని స్థితిలో ఉన్నాం. అయితే మన కొరకు శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చిన ఆ ప్రభువుని మనం నమ్మి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే మనలో ఉన్న పాపరోగాన్ని తొలగించి మనల్ని పరిశుద్ధపరిచి మనకు పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే మనల్ని పరలోకానికి వారసులుగా చేశాడు. కాబట్టి మనము ఆ ప్రభువుని ఆరాధించాలి, ఆ ప్రభువుని మనం ఘనపరచాలి. గమనించండి, మరి పేతురు అత్త విషయంలో తీవ్రమైన జ్వరాన్ని బట్టి ఆమె ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని పొందలేని స్థితిలో ఉంది. ఆమెకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ప్రభు చేసిన కార్యము మరి చిన్న కార్యమే. ఏం చేశాడు? ఆయన జ్వరాన్ని గద్దించాడు అంతే. ఆ జ్వరం ఆమె వదిలిపోయింది కనుక ఆమె పరిచర్య చేసి ప్రభు ద్వారా ఆశీర్వాదం పొందుకుంది. ఇప్పుడు మనకు గమనించండి, మనకు పరలోకపు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆ ప్రభువు ఏం చేయవలసి వచ్చింది? పరలోకములో ఆయనకున్న మహిమను ఘనతను వదులుకోవాల్సి వచ్చింది. ఈ లోకములో తగ్గించుకుని జన్మించవలసి వచ్చింది. సిలువలో శాపగ్రస్తునిగా వేలాడవలసి వచ్చింది. అంటే ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లిస్తే గాని మనకు పరలోకపు ఆశీర్వాదం అనేది దొరకలేదు. అంటే ఆ ప్రభు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించి మరి పరలోకపు ఆశీర్వాదాన్ని మనకు దూరం చేస్తూ వచ్చినటువంటి పాపరోగాన్ని తొలగించి మనకు పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నువ్వెంతో గొప్ప క్రయాన్ని చెల్లించావయ్యా, నువ్వెంతో గొప్ప క్రయాన్ని చెల్లించి నాలో ఉన్న పాపరోగాన్ని తొలగించి నన్ను పరిశుద్ధునిగా చేసి
నాకు పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చావు ప్రభు అని చెప్పి ఆ ప్రభుని మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, ప్రభువు మరి గద్దించిన ఒక సందర్భాన్ని మనం చూస్తా వచ్చాం. దేన్ని గద్దించాడు అంటే జ్వరమును గద్దించి తొలగించిన వాడుగా ఉన్నాడు. జ్వరమును గద్దించి ఆ ప్రభు తొలగించడం ద్వారా పేతురు అత్త ఏం పొందుకుంది అంటే ఆశీర్వాదాన్ని పొందుకుంది. అంటే ఆ ప్రభువు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు. మన జీవితంలో కూడా మరి ఆయన పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ ప్రభువును ఆరాధించాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26, 27 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26, 27 వచనాలు. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఈ వచనాల్లో కూడా ప్రభు గద్దించిన సందర్భము రాయబడి ఉంది. ఇక్కడ ప్రభువు వేటిని గద్దించాడు అంటే గాలిని సముద్రాన్ని గద్దించాడు. గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలమైనట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా దోణి ఎక్కి సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన అలసిపోయి నిద్రపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే సముద్రం మీద మరి తుఫాను లేచింది. దాన్ని బట్టి ఆ దోణి అలల చేత కప్పబడతా వచ్చింది. అప్పుడు శిష్యులు ప్రభు మనతో ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని చెప్పి ఆయన మీద నమ్మకంతో వారు ధైర్యంగా ఉండాలి. కానీ వారు భయపడతా వచ్చారు. వారి జీవితంలో మరి విశ్వాసం పూర్తిగా లేదు. వారు అల్ప విశ్వాసులుగా ఉన్నారు. కాబట్టి వారు భయపడతా వచ్చారు. భయపడి ఏం చేశారంటే ప్రభువును లేపారు. లేపినప్పుడు ప్రభు ఏం చేశాడంటే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి వారితో చెప్పి గమనించండి, ప్రభువుని లేపారు వాళ్ళు. ప్రభు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని చెప్పి వారితో చెప్పి లేచి ఏం చేశాడంటే గాలిని సముద్రమును గద్దించాడు. గద్దించినప్పుడు గాలి అణిగిపోయింది. సముద్రం యొక్క పొంగు కూడా, ఆ సముద్రం యొక్క అలలు కూడా అణిగిపోయినాయి. అప్పుడు మిక్కిలి నిమ్మలమైనట్లుగా వాక్యంలో వ్రాయబడింది. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రం లోబడుచున్నాయని చెప్పి చెప్పుకుంటా వచ్చారు. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు గాలిని సముద్రమును గద్దిస్తూ వచ్చిన ఈ సందర్భంలో ఎలాంటి వాడుగా తను తాను బయలుపరుచుకున్నాడో మనం చూడవచ్చు. ఎలాంటి వాడుగా తను తాను బయలుపరుచుకున్నాడు అంటే ప్రభు ఆ కార్యం చేయటం ద్వారా గాలిని సముద్రాన్ని గద్దించి వాటిని అణిచివేయటం ద్వారా శిష్యుల జీవితంలో ప్రభును గురించి అంతవరకు వారు ఎరిగిన దానికంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఎరిగారు. అంతవరకు ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో, ఎంత ప్రభావం కలిగిన వాడో కొంత ఎరిగిన వారుగా ఉన్నారు. మరి ఎప్పుడైతే ఆయన ఈ కార్యం చేశాడో అప్పుడు ఇంకా అధికంగా ప్రభువుని గురించి తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు వాళ్ళు? ప్రభువు గాలిని సృష్టించిన వాడు, అంతేకాదు సముద్రాన్ని కూడా కలగజేసిన వాడు అనే విషయాలు తెలుసుకున్నారు. ప్రభు గాలిని కలగజేసిన వాడు కాబట్టి గాలి ప్రభు యొక్క మాటకు లోబడింది. ప్రభువు సముద్రాన్ని కలగజేసిన వాడు కాబట్టి సముద్రం కూడా ప్రభు యొక్క మాటకు లోబడతా వచ్చింది. గాలిని సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అంటే వారు మరి ఆత్మీయంగా దేవునిలో ప్రభువులో ఎదిగారా లేకపోతే తగ్గిపోయారా? ఎదిగారు. ప్రభువుని గురించి ఇంకా ఎక్కువ విషయం తెలుసుకున్నారంటే వాళ్ళు ఏమైనట్లు? ఎదిగారు. అంటే ఇక్కడ
ప్రభువు గాలిని సముద్రాన్ని గద్దించి మరి వారు ఎదుగునట్లుగా కృప చూపించాడు. వారిని ఎదుగునట్లుగా వారి ఎడల కృపను చూపినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే తన ప్రజలు ఎదగాలి అని చెప్పి కోరుతా ఉన్నాడు ఆయన. దినాలు గడిచే కొలది ఆ ప్రభు ప్రజలమైన మనం ఏం కావాలి? ఎదగాలి. ప్రభుని గురించి అధికంగా తెలుసుకుంటూ ఉండాలి. ఆయనలో మనం బలపడుతూ ఉండాలి. ఆయనలో మనం ఎదుగుతూ ఆయన కోరిన స్థాయికి మనం రావాలని చెప్పి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ గాలిని సముద్రాన్ని గద్దించి వాటిని అణిచివేసిన ఆ ప్రభువు మరి తన ప్రజలను ఎదగాలని చెప్పి, తన ప్రజలు ఎదగాలని చెప్పి కోరి తన ప్రజలను మరి ఆయన ఎదిగింపజేసేవాడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే మన జీవితంలో గమనించండి, మరి వారి మీదకి అంటే తుఫాను లేచినప్పుడు వారు కొంత భయపడతా వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగే మనకు కూడా తుఫాను లాంటి కొన్ని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. బాధలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి, సమస్యలు వస్తూ ఉంటున్నాయి. మరి ఈ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు మీద ఆధారపడాలి, ప్రభుని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ప్రభు ఏం చేస్తా అంటే వీటిని అణిచివేస్తాడు, అంటే గద్దించి అణిచివేస్తాడు. ఆ విధంగా మరి గద్దించి అణిచివేసి వాటిని తొలగిస్తాడు. అప్పుడు మన జీవితంలో ప్రభువుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతాము, ఇంకా ప్రభువులో ఆత్మీయంగా ఎదగగలుగుతాం. అంటే మన జీవితంలో మరి ఇలాంటి పరిస్థితులు మనకు రావడం అనేది మేలే. ఈ పరిస్థితులు మనం రావడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయనపై ఆధారపడతాము. ఆయనపై ఆధారపడతా ఉన్నప్పుడు ఆయన మరి పరిస్థితులన్నింటినీ గద్దించి అణిచివేస్తాడు. అప్పుడు ఆయన గురించి అధికంగా మనం తెలుసుకుని ఆత్మీయంగా మనం ఎదిగే వారంగా, ఆత్మీయంగా మనము ఉన్నతమైన స్థాయికి మరి వెళ్ళే వారంగా మనం ఉంటాం. కాబట్టి ఆ విధంగా ప్రభువు మన ఆత్మీయ ఎదుగుదల కొరకై, ఆత్మీయంగా మనం బలపడేదాని కొరకై కొన్ని పరిస్థితులు మనకు అనుమతిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో మనం ఆయన మీద ఆధారపడి ఆయన యొక్క సహాయాన్ని మనం పొందుకుని ఆయన గురించి మనం అధికంగా తెలుసుకుని మనం ఆత్మీయంగా ఎదగాలనేది ఆయన యొక్క ఉద్దేశము. కాబట్టి మన జీవితంలో మనం ఎదగాలని కోరి ఆయన మన పక్షంగా కార్యాలు జరిగించేవాడుగా ఉన్న దాన్ని బట్టి ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, ఆయన మరి గాలిని సముద్రాన్ని గద్దించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. మరి ఇక్కడ ఆయన ఎలాంటి వాడు అంటే తన ప్రజలు ఎదగాలని కోరి ఆయన వారిని ఎదిగింపజేసేవాడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఇక్కడ కూడా యేసు ప్రభువు గద్దించిన ఒక సందర్భం రాయబడింది. ఇక్కడ ప్రభు ఎవరిని గద్దించాడు? శిష్యులను గద్దించాడు. శిష్యులను ఏం చేశాడు? గద్దించాడు. ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారు మరి తిరిగి లేచిన తర్వాత, సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కొంతమందికి ప్రభు కనబడ్డాడు, కొంతమందితో ప్రభు మాట్లాడాడు. వాళ్ళు ఏం చేశారంటే శిష్యులతో చెప్పారు, మేము ప్రభును చూశాము, ఆయన తిరిగి లేచాడు, ఆయన మేము చూశాము, ఆయన మాతో మాట్లాడాడని చెప్పి మరి చెప్తా వచ్చారు. అయితే శిష్యులు నమ్మలేదు. వారిలో అపనమ్మిక ఉన్నట్లు మనం చూస్తున్నాం, హృదయ కాఠిన్యము కూడా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి అపనమ్మిక, హృదయ కాఠిన్యం వారిలో ఉండటం బట్టి వారి జీవితంలో కొంత నష్టపోతూ ఉన్నారు. చూడండి, ప్రభును గూర్చి వారి జీవితంలో అపనమ్మిక ఉంది. ప్రభు విషయమై వారి యొక్క హృదయము కఠినమైన హృదయంగా ఉంది. ఇవి వారిలో ఉండటం బట్టి
వారు నష్టపోయేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చేస్తా ఉన్నా అంటే వారిని సరిచేయడానికి, వారిలో ఉన్న లోపాలని వారు విడిచిపెట్టి వారు సరిచేసుకోవాలని చెప్పి కోరి ఏం చేస్తున్నా అంటే వారి దగ్గరకు వచ్చి వారిని గద్దిస్తా ఉన్నాడు. వారిలో ఉన్న అపనమ్మికను బట్టి, వారిలో ఉన్న హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని గద్దిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకు గద్దిస్తున్నా అంటే వారు సరి చేసుకోవాలి. వారిలో ఉన్న లోపాలని వారు గ్రహించి ఆ లోపాలను విడిచిపెట్టి సరిచేయబడిన వారై మరి ప్రభు కొరకు జీవించాలని చెప్పి ఆయన కోరి ఆ విధంగా గద్దిస్తా వచ్చాడు వారిని. ఆ విధంగా గద్దించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరి చేసుకున్నారు. సరి చేసుకుని ఆ తర్వాత ప్రభు కొరకే బలమైన సాధనాలుగా వాడబడతా వచ్చారు. గొప్ప సేవ చేసినట్లుగా వాక్యములో వారిని గురించి మనము గమనించవచ్చు. చూడండి, ఇక్కడ ఆయన మరి తన ప్రజలను గద్దించేవాడుగా ఉంటున్నాడు. తన ప్రజల్లో ఉన్న లోపాలను బట్టి మరి గద్దించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే వారు సరి చేసుకుని మరి మేలు పొందాలని. వారు లోపాలుంటే వారికి నష్టం కలుగుతుంది. కాబట్టి వారు లోపాలతో ఉండి నష్టపోకూడదని ఆ లోపాలను విడిచిపెట్టి వారు సరి చేసుకుని మేలు పొందాలని చెప్పి ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడు? గద్దించేవాడుగా ఉంటున్నాడు. వీళ్ళ మన జీవితంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. కొన్ని లోపాలు మనలో ఉంటాయి. మరి అవి మనలో ఉండటం ద్వారా మనము నష్టపోతాం. కాబట్టి మనం నష్టపోకూడదని ఆ లోపాలని మనము గ్రహించి వాటిని విడిచిపెట్టి మనం సరి చేసుకుని మేలు పొందాలని ప్రభు ఏం చేస్తా అంటే ఆయా విధాలుగా గద్దిస్తూ ఉంటాడు. గద్దిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన లోపాలు మనం గ్రహించి ఆ లోపాలను విడిచిపెట్టి సరి చేసుకుని మనము మరి మేలు పొందే వారంగా ఉండాలి. గమనించండి, మనం నష్టపోకూడదని మనం మేలు పొందాలని ఆయన ఆశించి మనలో లోపాలు ఉన్నప్పుడు ఆయన మనల్ని గద్దించి సరిచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువును మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మరి ప్రభువు గద్దించిన 3 సందర్భాలను మనం చూస్తూ వచ్చాం. పేతురు అత్త తీవ్రమైన జ్వరంతో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? జ్వరాన్ని గద్దించి తొలగించాడు. ఆమె ప్రభు ద్వారా ఆశీర్వాదం పొందుకుంటా వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తూ వచ్చాం శిష్యుల విషయంలో గాలిని సముద్రాన్ని గద్దించాడు. ఆ విధంగా గద్దించడం ద్వారా వారు ప్రభుని గురించి అధికంగా తెలుసుకున్నారు. అంటే వారు ఎదిగిన వారుగా ఉన్నారు కొంత. అలాగే మరి శిష్యులను ఆయన గద్దించిన వారు లోపం ఉన్నప్పుడు, వారు లోపాలను కలిగి మరి నష్టపోకూడదు, లోపాలను విడిచిపెట్టి సరి చేసుకుని మేలు పొందాలని చెప్పి ఏం చేస్తా వచ్చాయంటే ఆయన గద్దించిన వాడుగా ఉన్నాడు. ఈ 3 సందర్భాల్లో ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే మొదటి సందర్భంలో ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండవ సందర్భంలో మన యొక్క ఆత్మీయ ఎదుగుదలను కోరి మన పక్షాన కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అలాగే మూడవ సందర్భంలో మనం నష్టపోకూడదని మనం మేలు పొందాలని చెప్పి మరి మనం గద్దించి సరిచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. చాలాసార్లు మన జీవితంలో మొదటి 2 అంటే మనకి ఇష్టము, మూడోదంటే అంత ఇష్టం ఉండదు. అంటే మనకి ఏదైనా రోగం వస్తే ఆ రోగాన్ని గద్దించి తొలగించాడు అనుకోండి, అది మనకిష్టమే. తర్వాత ఏదైనా మరి తుఫానులు అంటే శ్రమలు శోధనలు మనకు వచ్చినాయి, వాటిని గద్దించి అణిచివేశాడు అనుకోండి, మరి అది కూడా మనకి ఇష్టమే. అయితే మనలో లోపం ఉన్నప్పుడు, మనలో ఏదైనా తప్పు ఉన్నప్పుడు, మనలో ఏదైనా పాపం ఉన్నప్పుడు ఆ ప్రభు గద్దించి నువ్వు సరిచేసుకో, సరిదిద్దుకో, ఈ లోపం నీలో ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటే, గద్దిస్తూ ఉంటే మరి అంతగా మనము ఇష్టపడం. మన జీవితంలో అలా ఉండకూడదు. మన జీవితంలో మనలో ఉన్న లోపాలను మనకు ప్రభు చూపిస్తున్నప్పుడు మనం సరిచేసుకునే వారంగా ఉండాలి. ఈ సమయంలో మరి ఈ యొక్క 3 సందర్భాల్లో ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనం వింటూ వచ్చాము. మరి అలాంటి ప్రభువును మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి.